ఎందుకంటే మ్యాక్రో లెవెల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చాలా సులభంగా చెప్పచ్చు. అంటే ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణ ఎట్లా చెప్పగలిగాను, మ్యాక్రో లెవెల్ సిచ్యువేషన్. తర్వాత మైక్రో లెవెల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చెప్పలేము. ఎందుకు అంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీ వైజ్ ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఓక్లా అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. ఈ ఓక్లాలో సిగ్నిఫికెంట్ ముస్లిం ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడ్డాక బీజేపీకి ఆప్కు మధ్య ఫైట్ ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రాటజిక్ ఓటింగ్, మైనార్టీ ఓటింగ్ ఉంటుంది కనుక ఆప్ గెలవాలి. కానీ అక్కడ ఏమైంది, ఎంఐఎం పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. సహజంగానే బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ అయిన మైనార్టీ ఓటు ఎంతో కొంత కాంగ్రెస్ అలాగే ఎంఐఎం చీల్చుకుందనుకోండి, డెఫినెట్గా ఆప్ క్యాండిడేట్ ఎఫెక్ట్ అవుతాడు. ఎంత చీల్చుకుంటుంది అనేది తెలియదు. సో ఢిల్లీ ఓవరాల్గా ఉన్న వాతావరణం వేరు, ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు ఉదాహరణకు ఒక 10-15 సీట్లలో బీజేపీ గతంలో లెస్ దెన్ 10,000 ఓట్లతో ఓడిపోయింది. మొత్తం ఒక 25 సీట్స్లో ఒక 15,000 ఓట్ల లోపుతో ఓడిపోయినట్టుంది. రఫ్గా చెప్పాలంటే ఒక అట్లీస్ట్ 10 to 15 సీట్స్లో బిలో 10% గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ బిలో 10% గ్యాప్ ఉన్న చోట ఏమవుతుంది, కాస్తంత ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు పడ్డా, కాస్త బీజేపీ ఇంప్రూవ్ అయినా, కాస్త కాంగ్రెస్ ఓటు చీల్చుకున్నా మిత్తం ఆ కాన్స్టిట్యున్సీ తారుమారు. ఓవరాల్గా కాంగ్రెస్కి ఎంత ఓట్లు వచ్చాయని ముఖ్యం కాదు, కాన్స్టిట్యున్సీలు ఎన్ని ఓట్లు వచ్చాయని ముఖ్యమవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పెరుగుతుంది అంటున్నారు. ఇదో లాస్ట్ ఎలక్షన్లో 4.63% వచ్చింది. ఈసారి కాస్త పెరుగుతుంది అని అంటున్నారు. పెరిగితే అది ఏ కాన్స్టిట్యున్సీలో పెరిగింది? ఢిల్లీ మొత్తం పెరిగితే ఆప్కేం కాదు, ఢిల్లీ మొత్తం పెరిగితే డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కనుక ఆప్కేం కాదు. కానీ సరిగ్గా ఒక 20 సీట్లలో పెరిగింది అనుకోండి, ఈ కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది, ఆప్కి ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఇలా కాన్స్టిట్యున్సీ వైజ్ బీజేపీకి ఏంటంటే మొదటి నుంచి కూడా ఓడిపోయిన సమయంలో కూడా 30 to 33% ఉంది. సో అందువల్ల కాస్తంత ఆమ్ ఆద్మీ పార్టీకి 50% ఎబో ఉంది. మీకు 62 సీట్లు ఆపుకుంటే 8 సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఆపు ఎంత తగ్గినా స్టిల్ ఇంకా అధికారం వచ్చే అవకాశం ఉంది. అంటే ఎమ్మెల్యే సీట్లు తగ్గి మెజార్టీ తగ్గి అవకాశం ఉంది. అన్లెస్ ఆంధ్రప్రదేశ్లో మనం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చూసినటువంటి ఒక బలమైన వేవ్, మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఛాలెంజ్ వచ్చింది, టఫ్ ఫైట్ ఎందుకన్నారు అందరూ. కారణం ఏంటి అంటే 151 సీట్లలో జగన్మోహన్ రెడ్డి కూర్చుని ఉన్నాడు, 50% ఓట్లతో కూర్చుని ఉన్నాడు. అక్కడి నుంచి దించాలి. తెలుగుదేశం పార్టీ 23 సీట్ల దగ్గర ఉంది, ఇక్కడి నుంచి పెంచాలి. 40% ఓటింగ్లో ఉంది, 10% గ్యాప్ ఉంది ఓటింగ్లో 10% గ్యాప్, సీట్లలో మామూలు గ్యాప్ కాదు. 60 సీట్లు గెలుచుకున్నా కూడా అధికారం రాదు. 23ది 3 రెట్లు పెరిగినా 4 రెట్లు పెరగాలి. కానీ మీకు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఏముండే అంటే ఒక 70 సీట్లు తగ్గినా కూడా అధికారం, 60 సీట్లు తగ్గినా అధికారం ఉంటుంది. సో అందుకే చాలామంది టఫ్ అన్నారు. కానీ ఏం జరిగింది, ఒక అక్రాస్ ద స్టేట్ ఒక బలమైన యాంటీ ఇన్కంబెన్సీ గాలి వీచింది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా, అందువల్ల ఓడిపోయాడు. ఇప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేజ్రీవాల్కి వ్యతిరేకంగా చాలా బలమైన వేవ్ కనుక ఉంటే తప్ప అంత ఈజీగా ఎగ్జిట్ పోల్ నిజం కావు. మరి ఆ బలమైన వేవ్ ఉందో లేదో మనకు తెలియదు. అందువల్ల అది రిజల్ట్ రోజే చెప్పాలి. కానీ ఈ ఫిగర్స్ కనుక రావాలి అంటే మామూలు వేవ్ కాదు. ఎందుకంటే బీజేపీకి 27 ఏళ్ళుగా అధికారం లేదు ఢిల్లీలో. మీకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే అది కూడా ఒక తేడా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల కింద కదా అధికారంలోకి వచ్చి, అంతకుముందు చంద్రబాబు నాయుడు పవర్లోనే ఉన్నాడు కదా. సో పవర్ అనేది తెలియని పార్టీ కాదు టీడీపీ. ఇక్కడ బీజేపీకి 27 ఏళ్ళుగా పవర్ లేదు, 1997 తర్వాత బీజేపీ అధికారంలోకి రాలే. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక మ్యాసివ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ మొత్తం కేజ్రీవాల్ పైన ఒక రకమైన రెఫరెండంగా జరిగింది. కేజ్రీవాల్ని మరోసారి ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆప్ నినాదం. అందువల్ల ఇంకా వేరే ఇష్యూస్ ఏమున్నా మెయిన్ ఇష్యూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా చేయాలా వద్దా అని. సో అందువల్ల కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిగా చేయాలా వద్దా అనే అంశం పైన జరిగిన ఎన్నిక కనుక దీనికి ఉన్న ప్రత్యేకతల రీత్యా కేజ్రీవాల్ పట్ల ఒక బలమైన వ్యతిరేకత ఉంటే తప్ప ఈ రిజల్ట్ నిజం కాదు. లేదు అంటావా, కొన్ని కాన్స్టిట్యున్సీలో వచ్చినటువంటి ఓటు స్ట్రాటజిక్ ఓట్ షిఫ్ట్. ఇప్పుడు ఉదాహరణకు ఎంఐఎం ఎన్ని సీట్లలో మీకు మైనార్టీ ఓట్ను ఆప్ లేకుండా చేస్తుంది, కాంగ్రెస్ ఎన్ని సీట్లలో దళిత్ అండ్ ముస్లిం ఓట్ను ఆప్కు రాకుండా చేస్తుంది. సో ఇలా సీట్ వైజ్గా కనుక తర్వాత క్లాస్ డివైడ్ కూడా చాలా క్లియర్గా ఉంది. అంటే వెల్ ఆఫ్ సెక్షన్స్, మిడిల్ క్లాసు,
కంప్లీట్గా బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అయి ఆపుకున్నటువంటి పేద ఓట్లు, పేద వర్గాల ఓట్లు, లోయర్ మిడిల్ క్లాస్ ఓట్లు, అలాగే సామాజికంగా దళిత్ అణగారిన ఓట్లు, ఇవి కనుక చీల్తే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ చాలా పెద్దది ఢిల్లీలో. ఇప్పుడు ఒక 40 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉంటారు. దేశం మొత్తం మీద 4 కోట్లు ఉంటే అందులో 10% మీకు ఢిల్లీలో ఉంటారు. 40 లక్షల మంది ఇప్పుడు బడ్జెట్ ఫస్ట్ 5 నాడు 5th నాడు ఎలక్షన్, ఫస్ట్ నాడు మీకు బడ్జెట్ వచ్చింది. మామూలు ఇంపాక్ట్ ఉండదు ఇది, ఎందుకంటే 7 lakhs నుంచి 12 lakhsకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు. సో అందువల్ల దీని ప్రభావం ఏంది. అలాగే 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినాక చేశారు. బీజేపీ చేసిన 3 పాయింట్స్ ఏంటంటే ఆ 3 కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కు ఇబ్బంది కాకుండానే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆపలేని ఢిల్లీ ఓటర్ల పైన బలమైన ముద్ర వేసి 3 పనులు చేశారు. ఒకటి 8th పే కమిషన్ ప్రకటించారు. ఇది ఢిల్లీ కోసం ప్రకటించామా, దేశం మొత్తానికి కదా, అందువల్ల ఎలక్షన్ కోడ్ ఎట్లా వస్తుంది అని అంటారు. 2 బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు మ్యాసివ్గా. 3వది సరిగ్గా త్రివేణి సంగమంలో మోడీ మహాకుంభ్లో స్నానం ఎప్పుడు చేశాడు, నిన్న చేశాడు. పోలింగ్ జరుగుతున్న సమయంలో చేశాడు. అండ్ మీడియా కవరేజ్ కూడా దాదాపు మామూలు కవరేజ్ కాదు, కంటిన్యూస్ రోజంతా వేరేది ఏమీ లేదు. ఎందుకంటే మోడీ స్నానం చేసి రుద్రాక్షలు వేసుకొని మాలేసుకొని కాషాయ బట్టలు వేసుకొని, ఇది కొత్త కాదు. మోడీ మీకు కర్ణాటకలో ఎన్నికలు జరిగితే లండన్లో బసవేశ్వరుని విగ్రహానికి పూలదండ వేస్తుంటాడు మోడీ. లేదు ఇంకో రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్ నుంచి రుద్రాక్షలు వేసుకొని కాషాయ బట్టలు ధరించి బయటికి వస్తారు. ఎలక్షన్ రోజు ముందు రోజు ఒక గుహలోకి వెళ్ళి నేను ధ్యానం చేసుకుంటున్నాను అంటాడు. ఆ రోజంతా టీవీలు మోడీ తపస్సు చేస్తున్నాడు, గుహలోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడని. సో మీకు యాక్సిడెంటల్గా అనొచ్చు ఎవరైనా, ఆయన టైం దొరికింది అప్పుడే వెళ్ళాడని. టైం కరెక్ట్గా పోలింగ్ రోజు దొరుకుతుందా? ఆ రోజేం మౌని అమావాస్య కాదు, ఆ రోజేం వసంత పంచమి కాదు, ప్రత్యేకంగా ఆ రోజు ఏది యునిక్నెస్ లేదు. అందువల్ల 5వ తారీఖు రోజు ఎందుకు వెళ్ళాడు? పోలింగ్ రోజు హాలిడే, అందరూ టీవీలో ముందుంటారు. ఢిల్లీలో ఉన్నదల్లా మిడిల్ క్లాస్ వాళ్ళు రోజు టీవీ చూస్తుంటే ఎలక్షన్ డే కదా, పోలింగ్ ఎట్లా జరుగుతుంది, ఏమైనా గొడవలు అవుతున్నాయి ఏమవుతుందో చూస్తారు కదా. చూస్తున్నప్పుడల్లా మోడీ కనబడుతుంటాడు. సో అంటే హిందూ ఓటర్ను అట్రాక్ట్ చేయడానికి చూడండి మన ప్రైమ్ మినిస్టరు, చూడు మన మతాన్ని మన ధర్మాన్ని ఎంత కాపాడుతున్నాడని. సో అనేది క్లియర్. 5 నాడు పోవాలి, 7 నాడు పోవచ్చు, ఇంక 26 తారీఖు దాకా నడుస్తుంది కదా. ఇవాళ ఏం కొత్త కాదు కదా, 26th వరకు ఉంది మహక్కం. పర్టికులర్గా పోలింగ్ డే రోజు ఎందుకు వెళ్ళాడు? కౌంటింగ్ డే రోజు వెళ్ళొచ్చు కదా. వీటన్నిటికి అతీతంగా గెలుపు ఓటములతో సంబంధం లేదు. ఇవన్నీ ఇహపరమైనటువంటి కోరికలకు దూరంగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో జయాపజయాలకు నిమిత్తం లేకుండా ఆ రోజు వెళ్ళాడు అనుకోండి 8వ తారీఖు, నిజంగా పరిత్యాగం ఏమున్నది అంతా ఈ ప్రపంచం అని. కానీ పోలింగ్ డే రోజు వెళ్ళడం ఎట్లా వస్తుంది? కౌంటింగ్ డే రోజు వెళ్ళాడంటే చూడండి మోడీకి కోరికలు ఏం లేవు, మోడీ అతీతుడు ఈ గెలుపు ఓటములకు. చూడు ఆయన దేశమంతా రాజకీయంగా ఉత్కంఠ ఉండి ఢిల్లీలో ఎవరు గెలుస్తారని చూస్తుంటే ప్రైమ్ మినిస్టర్ వీటన్నిటికి అతీతంగా త్రివేణి సంగమానికి వెళ్ళాడు చూడండి అని మనం అనుకోవచ్చు. కానీ పోలింగ్ డే రోజు వెళ్ళడం అనేది అది ఇహపరసు దేని కొరకు అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. ఇవన్నీ బీజేపీ చేసింది కనుక ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్కంబెన్సీ కనుక ఈ 3 ఉన్నా కూడా లాభం లేదు. మళ్ళీ పవర్ఫుల్ యాంటీ ఇన్కంబెన్సీ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఉంటే ఎగ్జిట్ పోల్ నిజమవుతుంది. ఉన్నదా లేదా అనేది మనకు రిజల్ట్స్ వస్తుంది తప్ప చెప్పలేము.